మొత్తం హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంది. కానీ ఇట్లా పురుషులు కాకోకుండా, స్త్రీలు కాకుండా ఇంకొకరున్నారు నపుంసకులు. వారిలో 1% కూడా హార్ట్ స్ట్రోక్ అనేది లేదంట. ఎందుకు చెప్పండి? సర్వేలో ఎక్కువ శాతము పురుషులకు, స్త్రీలకు హార్ట్ స్ట్రోక్ ఎక్కువ ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ నపుంసకులు తెలుసు కదా, వారు మగవారు కాదు, ఆడవారు కాదు, నపుంసకులు. వారిలో ఒక్కరికి కూడా హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. ఎందుకో తెలుసా? తెలుసా ఎవరికైనా? చప్పట్లు ఎక్కువ కొడుతూ ఉంటారు. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే 2 చేతులు చప్పట్లు కొడుతూ ఉంటే వారికి స్ట్రోక్ రాదంట. ఒకవేళ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తుందని సింటమ్స్ ఒకవేళ కనిపిస్తే వెంటనే, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు, 2 చేతులు చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. అలా కొట్టుట ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ జరిగి హార్ట్ స్ట్రోక్ రాకోకుండా బ్రతుకుతారంట. ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఒకప్పుడు ఆంటీ అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ వచ్చినాం. చప్పట్లు కొట్టుకుంటే పనిలే, కనీసం నోరు తెరిచి పాడుతున్నారేమో అని గమనిస్తూ ఉన్నాను నేను అందరినీ. ఒక్కరు కూడా ఎందుకు ఉత్సాహంగా పాడాల అన్న, ఎంత అద్భుతంగా ఉత్సాహంతో దేవుని ఆరాధించండి, స్తుతించండి అని ఎంతగానో కంఠముతో గట్టిగా చెప్పినా కూడా ఆహా అని ఎంతో నిరుత్సాహంగా, నిర్లక్ష్యంగా, ఏదో వాళ్ళు పాడుకుంటున్నారు, పాడుకొని అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. చప్పట్లు కొట్టుతూ దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ముందుగానే చూడండి ఎంత అద్భుతమైన దేవుడు అంటే, అది ఆరోగ్యానికి సంబంధించినట్లు దేవుడు ముందుగానే ఎరిగినాడు. చప్పట్లు కొట్టడం అనేది ఎంతో ఆరోగ్యం. అది మనకు ప్రాణాంతకమైనటువంటి స్థితిలోనే మనల్ని రక్షించగలుగుతుంది. ఒకవేళ దేవుని మందిరంలో మీరు చప్పట్లు కొట్టడం ఇష్టం లేకపోతే కనీసం కుటుంబ ప్రార్థనలైనా మీ కుటుంబంతో కలిసి ప్రతిదినము చప్పట్లు కొట్టుతూ దేవుని స్తుతించండి, పాటలు పాడండి. జీవితంలో హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. సరే, దేవుని వాక్యానికి బలలోనికి వెళ్ళక మునుపు దేవుని వాక్యములో నుండి ఒక మాట చదువుదామా? 50వ కీర్తన. క్షమించండి, 51వ కీర్తన. పదకొండవ వచనము, 12వ వచనం మనమందరము కలిసి చదువుదాం. 51వ కీర్తన 11వ వచనము, 12వ వచనం కలిసి చదువుతామా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ప్రోత్సాహకం వరకు చిన్న ప్రార్థన. మీ పాదాలకు వందనములు చెల్లిస్తున్నాం. బలలో చేయవేయక మునుపు మా జీవితాలను పరీక్షించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నీ దాసుడు ప్రభా ఎంత బలహీనుడో ప్రభా మీరు ఎరుగుదురు. అయినను కేవలం నీ కృపను బట్టి నిలబడుతుండగా సహాయము చేయండి. వచ్చిన వారందరికంటే అత్తెలుపుడు ప్రభా ఇక్కడ నిలబడడానికి పాత్రుడు కాదు. కనికరించి నీ శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి అవసరమైనటువంటి మీ మాటలు వెల్లడిపరిచి యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందే కృపను మాకు అనుగ్రహించమని ఈ సమయాన్ని మీ దయగల స్థలకు అప్పచెప్పుతూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ దావీదు చాలా పరిచయమైనటువంటి వాడు.
ఆ, దావీదు యొక్క జీవితం సండే స్కూల్ నుంచి మనము నేర్చుకుంటూ వచ్చినాం. ఆయన గురించి మనందరికీ తెలుసు. దావీదు అంటే ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి నేను ఎప్పుడు వినాలా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బహుశా ఎవరు ఉండరు. దావీదు అంటే అందరికీ తెలుసు. ఈ దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తితో చెప్పనటువంటి మాట దావీదుతో చెప్తా వచ్చినాడు. ఏమన్నాడంటే, దావీదు నా హృదయాను సారుడు అని చెప్పినాడు. బా, ఎంత మంచి మాట! సాక్షాత్తు దేవుని యొద్ద నుండి దావీదు యొక్క జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దావీదుని ఏమని పిలుస్తా ఉన్నాడంటే, నా హృదయానుసారుడు. బా, ఎవరితో మాట అనలే దేవుడు బైబిల్లో. మోషేతో అన్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. దానియేలుతో అన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు. మా బామర్ది ఉన్నాడు వినయ్, వాని కొడుకు ఆర్య ఉన్నాడు. చాలా చిన్నవాడు, దాదాపు వానికి 5 సంవత్సరాలు ఉంటాయి. చాలా చిన్నవాడు. వాడు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అత్త అంటే మా భార్య రత్న దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ వేస్తాడు. అత్తమ్మా నువ్వు నా గుండెకాయ అంటాడు. అత్తమ్మా నీవు నా గుండెకాయ అంటాడు. అంటే ఏంటి అర్థం? నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని. దావీదుని కూడా దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీవు నా హృదయానుసారునివి, నా హృదయం అంతా నువ్వే అయ్యా దావీదు, నా గుండెలో ఉండేది నువ్వే. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా! దావీదు నా హృదయానుసారుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఇప్పుడు ఉదాహరణకు నేనున్నా, నాకు ఎవరైనా ఇష్టం అనుకోండి, నేను ఎవరినైనా బాగా ప్రేమిస్తూ ఉన్నాను అనుకోండి, వాళ్ళు తప్పు చేసినా కూడా సమర్థించుకొని పోతా, అంటే తప్పుని చూపించాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు ఇష్టం. నేనే కదా, మీరు కూడా అట్నే చేస్తారు కదా. బాగా ఇష్టమైనటువంటి వారు తప్పు చేసినా కూడా వారిని మనము తప్పుని ఎత్తి చూపించాం. వాస్తవంగా ఇది మానవ నైజం అంతే. నేనే కాదు, నువ్వే కాదు, ఎవరైనా మానవులము, మనమందరం కూడా ఎవరైనా మనకి ఇష్టమైనటువంటి వారిని, మనం ప్రేమించేవారు, మనం ఇష్టపడేటటువంటి వారు తప్పు చేసినా కూడా సమర్థించుకొని పోతూ ఉంటాం, తప్పుని చూపించాం. ఒకవేళ ఇష్టం లేదనుకోండి, తప్పు వాళ్ళకు కనిపించకపోయినా వెతికి తప్పుని బయటికి తీస్తాం. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, నీతి గల న్యాయాధిపతి అని ఆయన గురించి రాయబడింది. దేవుడు పక్షపాతి కానే కాదు. దావీదు తన హృదయానుసారుడు అయినప్పటికీ తనలో ఉన్నటువంటి బలహీనతలు, తనలో ఉన్నటువంటి పాపము, తనలో ఉన్నటువంటి అవిధేయత దేవుడు దాచిపెట్టలా. అర్థమవుతుందా? తను మంచివాడే, దేవునికి ఇష్టమైనటువంటి వాడే, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడే, దేవుని కొరకు రోషంగా బ్రతికినటువంటి వాడే. అయితే తను తప్పిపోయినప్పుడు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు, పాపం చేసినప్పుడు పాపాన్ని దాచిపెట్టలే దేవుడు, ఆ పాపాన్ని కూడా చూపించినాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ప్రేమించినాడు మనందరినీ, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు, శిలువ మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. రక్షించబడినటువంటి మనము ఒకవేళ తప్పిపోతే, పాపము చేస్తే ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. ఆయన జ్ఞాపకం పెట్టుకునండి, మనము దేవుని పిల్లలం, లోకంలో నుండి మనము ప్రత్యేకింపబడినటువంటి వారం.
అన్యులు ఉన్నారు, దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు. ఎంత ఇష్టానుసారంగా వాళ్ళు లోకంలో బ్రతికినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత నీచంగా బ్రతికినా కూడా దేవుడు వారిని పట్టించుకోడు. నిన్ననే సెల్లులో చూస్తూ ఉంటే ఒక వార్త నాకు అనిపించింది. ఒక కాలేజీలో దాదాపుగా ఒక 2000 మంది పైన ఉంటారంట. స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు కాలేజీలో. డౌట్ వచ్చి వారికి రక్త పరీక్ష చేస్తే 90% అందరికి కూడా హెచ్ఐవి అని వచ్చిందంట. 90%. ఎందుకు ఈ మాట చెప్తున్నా పాపం అనేది చాలా విస్తరించిపోతూ ఉంది. పాపం అనేది ఈనాడు ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ చూస్తే ఒకప్పుడు పాపం అంటే రహస్యంగా దాగి చేసేటటువంటి వారు ఇప్పుడు పబ్లిక్గా పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని ఎరగకుండా లోకంలో పాపము చేస్తే వారికి శిక్ష అనేది లేదు. కానీ మరణించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, పాపంలో చనిపోయిన తర్వాత నిత్యత్వము, మరణము, యుగాయుగాలు అగ్నిగుణంలో వారు కాలి వేదన అనుభవించాల్సిందే. అంటే అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు పాపంలో చనిపోతే నిత్యత్వంలో వారు కేకలు వేస్తారు, శిక్ష అక్కడ ఉంటుంది. కానీ దేవుని ఎరిగినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, పాప క్షమాపణ పొందినటువంటి మనము, దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనం తప్పు చేస్తే, పాపము చేస్తే దేవుడు విడిచిపెట్టడు. పాపానికి ప్రతిఫలము ఎప్పుడు అనుభవించాలి? మరణించిన తర్వాత కాదు. అది అన్యులకు సంక్రమిస్తుంది. కానీ దేవుని ఎరిగినటువంటి మనము భూమి మీద సజీవులముగా ఉన్నప్పుడే ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. అర్థమవుతుంది నా మాటలు? రక్షణ పొందినాం, నేను విశ్వాసిని, దేవుని బిడ్డను అని పిలువబడుతూ ఒకవేళ పాపము చేస్తే, పాపములో కొనసాగితే మాత్రం భూమి మీద బ్రతికి ఉండగానే శిక్షను అనుభవించాల. ఉదాహరణకు సంసోను ఉన్నాడు. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వాడు, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వాడు, రోషంగా ప్రభు కొరకు కార్యాలు జరిగించినటువంటి వాడు. పాపం చేసినప్పుడు, అరే ఇతను నేను ఏర్పరచుకున్నా కదా, ఇతడు నా బిడ్డ కదా అని దేవుడు విడిచిపెట్టలా. తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు కుక్క చావు అనుభవిస్తూ వచ్చినాడు. జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని పిల్లలు పాపము చేస్తే నరకానికి పోరు, తప్పు చేస్తే నరకానికి పోరు. ఒకవేళ పాపము చేస్తే నరకానికి వెళుతారు అనేది వాస్తవమైతే సంసోను యొక్క పేరు హెబ్రీ గ్రంథకర్త రాయడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా, ఒక అధ్యాయం అంతా విశ్వాస వీరుల చరిత్ర అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ చరిత్రలో సంసోను పేరు కూడా రాయబడింది. అంటే సంసోను కూడా దేవుని సన్నిధికే వెళ్తాడు. కానీ పాపం చేసిన కారణాన భూమి మీద ఏం చేయాలి? అతను శిక్ష అనుభవించాల. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, మీ సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించాలి. అది నేను రక్షించబడినానులే, ప్రభు నా పాపాలు క్షమించినాలే,
ఇప్పుడు నేను దేవుని బిడ్డగా మార్చబడిన, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అంటే కుదరదు. రక్షించబడినటువంటి నీవు భయముతో వణకుతో దేవుడిచ్చిన రక్షణను ఏం చేయాలంట? కొనసాగించాలి. ఎప్పటి వరకు? అంతం వరకు ఈ రక్షణ మనము కొనసాగించుకునే వారంగా ఉండాలి. జాగ్రత్త, ఈ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. రక్షించబడినంత మాత్రాన మనం అందరం పరలోకానికి పోతామని గ్యారంటీ లేదు. నువ్వు తప్పు చేస్తే, దేవునికి విరోధంగా పాపం చేస్తే, యూదా ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకో. దేవుని శిష్యుడే, దేవుని ఎరిగినటువంటి వాడే, దేవుని వెంబడించినటువంటి వాడే. కానీ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో చూస్తే అతని పేరు ఏమైపోయింది? కొట్టివేయబడింది. అతని పేరు తొలగించబడింది. ఆ స్థానంలో నుండి తను తప్పిపోతా వచ్చినాడు. జాగ్రత్త, రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రక్షణ అంతం వరకు మనము కొనసాగించాలి. ఎలా? భయముతో వణకుతో. దావీదు అది ఎరిగినాడు. తను తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, ఇందాక మనం చదువుతూ వచ్చినాం 51వ కీర్తనలో, దేవా రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. అంటే ఈ రక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎంత గొప్పదో తన జీవితంలో అనుభవించి, దేవుని ఎరిగి, తను పాపము చేయట ద్వారా ఈ రక్షణ ఆనందము తనలో ఏమైపోయింది? తీసివేయబడతా వచ్చింది. కాబట్టి దాన్ని పొందుకోవడానికి తిరిగి దేవుని పాదాలు పట్టుకుంటూ వచ్చినాడు. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినాడు. గుండెలు బాదుకున్నాడు. గట్టిగా మొరపెడతా వచ్చినాడు. ఎంతో వేదనతో, హృదయం నిండా దుఃఖముతో ప్రభు పాదాలు పట్టుకొని తిరిగి ఏదైతే తన జీవితంలో కోల్పోయినాడో దానిని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నాం కదా. చాలాసార్లు మన నోట నుండి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. నేను రక్షించబడినటువంటి దినాలలో చాలా ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చేవానండి, ఇప్పుడు నేను అలాగూ రాలేకపోతా ఉన్నా. నేను రక్షించబడినటువంటి దినాలలో గంటలు గంటలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసేటటువంటి దాన్ని ఇప్పుడు నేను ప్రార్థనలు గడపలేకపోతా ఉన్నా. ఒకప్పుడు సువార్తలు అంటే పరిగెత్తి నేను కరపత్రికలు పంచేవాని, ఎవరు దొరికినా కూడా వారికి సువార్త నేను ప్రకటించేవాని. ఇప్పుడు నేను సువార్తని చెప్పలేకపోతా ఉన్నా. ఒకప్పుడు నేను ఎంతో ఆత్మీయంగా జీవిస్తా ఉన్నా, ఆ ఆత్మీయత నాలో ఇప్పుడు కనిపించట్లా. ఒకప్పుడు దేవుని ఎంతో విశ్వాసముతో నేను జీవిస్తూ ఉన్నా, ఆ విశ్వాసము నాలో కరువైపోతూ ఉంది. ఒకప్పుడు దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని ప్రజలన్నా, దైవ సేవకులన్నా ఎంతో ప్రేమ ఇప్పుడు నాలో కనిపించట్లా. ఇదంతా ఏంది అంటే కోల్పోవడము, పోగొట్టుకోవడము. కాబట్టి పోగొట్టుకున్నటువంటిది తిరిగి దేవుని సన్నిధిలో మనము పొందుకోవాలా. అందుకే ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మునుపున్నటువంటి స్థితి తిరిగి నీ జీవితంలో పొందుకోవాలా. దావీదు తన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే కోల్పోతూ వచ్చినాడో, తిరిగి దాన్ని సంపాదించుకునేంత వరకు ప్రభు పాదాలు విడిచిపెట్టలా. కాబట్టి మన జీవితంలో ఏది పోగొట్టుకున్నామో జ్ఞాపకం చేసుకో. నా మటుకు నేను ఎక్కడ దేని పోగొట్టుకున్నా నాకు తెలుసు. మీ మటుకు మీకు ఏది పోగొట్టుకున్నారో మీకు తెలుసు. ఒకసారి హృదయ పరీక్ష చేసుకోండి. ఎక్కడ తప్పిపోతా వచ్చినాం, ఎక్కడ దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చినాం, ఏం పోగొట్టుకున్నాం? మునుపున్నటువంటి ఆత్మీయ స్థితి నీలో ఉందా? మునుపున్నటువంటి ప్రార్థనా జీవితం నీలో ఉందా? మునుపున్నటువంటి ప్రేమ నీలో ఉందా? ఐక్యత నీలో ఉందా? సహవాసం నీలో ఉందా? ఎందుకు నీలో లేదు అంటే, ఒక దొంగ ఉన్నాడు, వాని పని ఏదంటే దొంగిలించడమే. వాని యొక్క గురి అంతా కూడా అన్యుల మీద ఉండదు, లోకస్తుల మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది వాని ఫోకస్ అంటే దేవుని ఎరిగినటువంటి వారి మీదనే ఉంటుంది.
వాడు వెతుకుతూనే ఉంటాడు. ఎట్లా ఇతన్ని డిస్టర్బ్ చేయాలా, ఎట్లా ఇతన్ని విశ్వాసాన్ని నేను దొంగిలించాలా, ఎట్లా ఇతని దేవుని సన్నిధికి దూరం చేయాలా, ఎట్లా ఆత్మీయతలో ఇతన్ని పడగొట్టాలా, ఎట్లా ఇతన్ని దేవునికి ఎడబాటు చేయాలా అని అహర్నిశలు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాని దృష్టి అంతా కూడా మన మీదనే పెట్టింటాడు. అనేకసార్లు మనకు తెలియక వానికి చోటిచ్చి ఆత్మీయంగా మనం ఎంతగానో దిగజారిపోతూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో, ఓ గలతీయులారా అనలే, ఓ అవివేకులైన గలతీయులారా. చదవండి ఆ మాట, ఎంత చక్కగా రాస్తాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులేదట ప్రదర్శింపబడిన కదా. చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ఎలా ఉంది? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా పరిపూర్ణమైతే చాలా సంతోషం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుదురా. అలాంటి స్థితిలోనికి నువ్వు నేను రాకూడదని తిరిగి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎక్కడ నువ్వు పడిపోయినావో, ఏ స్థితిలో నువ్వు పడిపోయినావో అది జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని పోగొట్టుకున్నటువంటి దానిని పొందుకుందాం. ఒక సందర్భాన్ని మనం చదివితే పోగొట్టుకున్నటువంటిది ఎలాగూ తను సంపాదించుకోగలిగాడో దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. రాజులు మొదటి గ్రంథం, క్షమించండి 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు మార్చి చదువుతాం. ఈ సందర్భాన్ని మనము చూసుకొని ధ్యానించి బలలో పాలు పంపులు పొందుతాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు మార్చి చదువుతామా? అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను ఆ చెట్టు నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగెను. వాడతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. కలిసి అవుతాం. 7వ వచనం, అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఈ సందర్భము మనందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. ఇది బైబిల్లో ఉందనే విషయం కూడా చిన్నప్పుడు నాకు తెలియక నేను ఎక్కువగా టీవీలు చూసేవాడిని. టీవీలు చూసేటప్పుడు దూరదర్శన్ కేంద్రం అని, అంటే దాదాపుగా నేను 10 సంవత్సరాల వయసులో చూసినటువంటి సందర్భాన్ని నేను మీతో చెప్తా ఉన్నా. అప్పుడు
టీవీలో ఈ సందర్భము నాకు అనిపించింది. ఏంటంటే, ఒక బీదవాడు ఉండేవాడు. అతని యొక్క వృత్తి ఏంటంటే కట్టెలు కొట్టి కట్టెలు తీసుకుని పోయి అమ్ముకునేవాడు. యథావిధిగా ఒక దినాన్ని లేచినాడు, అడవికి వెళ్ళినాడు. కట్టెలు కొట్టుకుంటా ఉంటే పొరపాటున గొడ్డలి జారి నదిలో పడిపోతుంది. నదిలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తి లబోదిబోని ఏడుస్తూ, అయ్యో నా జీవనోపాధి అయినటువంటి గొడ్డలి పడిపోయింది ఎలా అనేసి ఏడుస్తూ ఉంటే, నదిలో నుండి ఒక దేవత ప్రత్యక్షమై ఏం జరిగిందని అడిగితే వ్యక్తి జరిగిందంతా చెప్తాడు. విలువైన నా గొడ్డలి పోయింది, నాది నా జీవనము, అది పోతే మేము బ్రతకడానికి మాకు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అప్పుడు ఆ దేవత మాయమైపోయి మళ్ళీ నదిలోనికి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొని వస్తుంది. బంగారు గొడ్డలి తీసుకొని వస్తే చూపిస్తుంది, ఏమయ్యా ఇది నీ గొడ్డలేనా అంటే, అతను అంటాడు కాదు ఇది నా గొడ్డలి కాదు అంటాడు. సరే మళ్ళీ మాయమైపోయి మళ్ళీ ఇంకొక వెండి గొడ్డలి తీసుకొని వస్తుంది. అది చూపించినప్పుడు ఆ వ్యక్తి దాన్ని కూడా ఇది నాది కాదు అని చెప్తాడు. మూడోసారి మునిగి నిజంగా అతను పోగొట్టుకున్న గొడ్డలి తీసుకొని వచ్చి, ఏమయ్యా ఇదన్నా నీదా కాదా అని అడిగితే, అవును ఇది నా గొడ్డలే అమ్మయ్యా అని సంతోషంగా తీసుకుంటాడు అన్నమాట. సంతోషంగా తీసుకున్నప్పుడు ఆ దేవత అతను మెచ్చుకొని, అతని యథార్థతను మెచ్చుకొని అతనికి బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇచ్చేస్తుంది వాటితో పాటు. అంటే అతని నిజాయితీని బట్టి సంతోషంగా ఆ గొడ్డలు చేత పట్టుకొని ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురుగా పక్కింటి వ్యక్తి తనకు ఎదురెత్తాడు. అరే ఏంట్రా ఇంత సంతోషంగా వస్తున్నా, అసలు ఏంటి కథ అంటే జరిగిందంతా చెప్తాడు. అమ్మో బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇంత విలువైనటివా అనేసి అతనిలో ఒక ఆశ పుడుతుంది. సరే రాత్రి అనుకుంటా నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారుతుందా నేను కూడా వెళ్ళాలని అనుకున్నట్టు తెల్లారుతుంది. వేకునే లేచి వాడు కూడా ఒక గొడ్డలు తీసుకొని అదే అడవికి వెళ్తాడు. అతను డ్రామా చేస్తాడు. కట్టెలు కొట్టున్నట్టు కొడుతూ ఆ నదిలో జారి విడుస్తాడు. జారి విడిసి వాడు యాక్షన్ చేసి వాడు ఏడుస్తూ ఉంటే అదే దేవత ఆ నదిలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బంగారు గొడ్డలు తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తే ఆ వ్యక్తి అంటారా ఇది నా గొడ్డలే, ఇది నా గొడ్డలే అంటానే ఆ దేవత ఏమంటుందంటే, అరేనైనా నువ్వు యథార్థత లేదు, నిజాయితీ లేదు, ఇది నీది కాదు, నీవు పోగొట్టుకున్నటువంటి వస్తువు వేరే, చూద్దాం పరీక్షించుద్దామని నేను బంగారు గొడ్డలు తీసుకొని వస్తుంది నాదంటా ఉండవు, నీది కూడా నీకు ఇవ్వను పోని మాయమైపోతుంది. వాడు లబోదిబోని ఏడుస్తూ వస్తాడు. అంటే ఈ స్టోరీ నేను టీవీలో చూసిన. అంటే దాని అర్థం ఏంటంటే నిజాయితీ యథార్థత అనే దాని గురించి నీతి కథ అన్నమాట అది. తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాక బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ సందర్భం చదివినా నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఈ సందర్భం నేను ఏదో అనుకున్నా, ఇది మన బైబిల్లోదేనే, బైబిల్లో రాయబడినటువంటి స్టోరీని వారు ఆ రీతిగా చూపించినారే అని చాలా సంతోషం అనిపించింది. వాస్తవంగా అది కథ, కానీ బైబిల్లో రాయబడింది వాస్తవం, ఇది యథార్థమైనటువంటి. సరే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త ఎలాంటి వాడంటే చాలా రోషం కలిగిన వాడు. ఆ దినాలలో ప్రవక్త అని పిలువబడుతూ ఉన్నారు, ఈ దినాలలో దైవ సేవకులుగా పిలువబడుతూ ఉన్నారు అంతే. చాలా రోషం కలిగినటువంటి వాడు, ప్రభు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినటువంటి వాడు. ఎంత రోషం కలిగిన వాడు, ఎంత నమ్మకమైన వాడు అంటే డబ్బు మీద ఎటువంటి ఆశ లేనాడు ఎలీషా. డబ్బు అంటేనే ఆశలే, అంటే ప్రతిది కూడా దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తి. ప్రభు ఇస్తే తీసుకుంటాడు, లేదంటే లేదు. అంత నమ్మకమైన వాడు, అంత యథార్థవంతుడు, అంత రోషం కలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 5వ అధ్యాయంలో మనం చూస్తాం. నయమాన్ అనేటువంటి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు కుష్ఠరోగంతో బాధపడతా ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి చిన్న పాప, ఇశ్రాయేలీయురాలైనటువంటి చిన్నది, తన యజమానురాలతో చెప్తుంది, అమ్మా
నా యజమానుడు కుష్ఠరోగంతో బాధపడతా ఉంటే నేను చాలా చూడలేకపోతా ఉన్నా. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, చాలా గొప్ప ప్రవక్త. నా యజమానుడు అతని దగ్గరికి వెళితే అతని కుష్ఠరోగం పోతుంది అని చెప్తుంది. సరే, ఆ వ్యక్తి ఆ చిన్నదాని మాట విని వెళ్తాడు. బాగా బంగారు, వెండి నాణ్యాలు, దుస్తులు, విలువైనటువన్నీ తన పనివారితో కలిసి వెళ్తాడు. అతను కూడా విశ్వాసమే, అంటే అక్కడికి వెళితే అతను బాగు చేస్తాడు, అతనికి బహుమానం ఇద్దాము అని వెళ్ళినాడు. సరే, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినప్పటికీ అక్కడ ప్రవక్త ఎలీషా ప్రవక్త కనీసం బయటికి కూడా రాడు. అంత దేశం నుంచి ప్రయాణమై తన దగ్గరికి వస్తే, అయ్యా ఎవరు ఆయన సిరియా దేశం నుంచి వచ్చినాడు, ఆయన పాపం కుష్ఠరోగంతో ఉన్నాడు, కాబట్టి నువ్వు బాగు చేస్తావనే నమ్మికతో నీ దగ్గరికి వచ్చినాడంటే ఆయన బయటకు కూడా రాడు, అతను ముఖం కూడా చూడాడు. సరేనా, ఆ యోర్దానదికి వెళ్ళి 7 మార్లు మనగమను బాగైపోతాడు అని తన శిష్యునితో చెప్పి పంపిస్తాడు. ఎవరు ఆ శిష్యుడు? గెహాజీ. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎలీషా ప్రవక్త దగ్గర ఒక్కడే శిష్యుడు ఉన్నాడు. అప్పుడు గెహాజీ అనే శిష్యుడు ఉన్నాడు. సరే, చెప్పినప్పుడు కొంత కోపం, సార్ నేను ఇంత దూరం నుంచి ఇంత పని కట్టుకొని నేను సైన్యాధిపతిని, నన్ను కూడా లెక్క చేయడా అని అంత గడుసుగా మాట్లాడతాడు. కానీ ఒక సైనికుడు చెప్తాడు, ఏమయ్యా ఆయన ఏం తప్పు చెప్పినాడు, నదిలో మగమని చెప్పినాడు కదా, అది మేలే కదా, ఏమో చేయమని నీకు చెప్పలే కదా అంటే, సరే మొత్తానికి మెత్తబడి ఆ కఠిన హృదయాన్ని మార్చుకొని వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునుగుతాడు. అద్భుతం జరిగింది. పసిపిల్లవాని దేహం వల్లే మార్చబడినాడు. ఇప్పుడు సంతోషం కదా, ఆనందంగా ఈ ఎలీషా దగ్గరికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు, బహుమానం ఇస్తా ఉన్నాడు. ఎన్నో వచ్చినామంటే 15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడుకు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలదని అతనితో చెప్పగా ఇప్పుడు మోసముతో ఆ ప్రవక్త ఏమీ తీసుకోలే కదా. ఇప్పుడు తన జీవితంలో బాగా అయిపోయినాడు. కృతజ్ఞతగా ప్రేమతో తీసుకొని వస్తా ఉన్నాడు, తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నాడు. తీసుకోవచ్చు కదా. ఈ మధ్య పోయిన నెలలోనే ఒక చోట నేను వంట చేసిన. చాలా ఎక్కువ మందికి 1500 మందికి భోజనాలు చేస్తే వివాహానికి వచ్చినటువంటి వారందరూ కూడా భోజనాలు బాగున్నాయని చెప్తే ఆ వివాహం జరిగించినటువంటి ఆ వ్యక్తి సంతోషము ఆనందం తట్టుకోలేక 2 భార్యాభర్తలు మా ఇంటికి వచ్చినారు కారు వేసుకొని. మా ఇంటికి వచ్చి సంతోషంగా, అంటే నేను ఎంత డిమాండ్ చేశానో అంత డబ్బులు ఇచ్చినారు వాళ్ళు ముందే. ఆ డబ్బులు ఇచ్చేసినారు, నాకు రావాల్సిందంతా ముందే ఇచ్చేసినారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ బంధువులు వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే తట్టుకోలేక ఆనందం, భార్యాభర్తలు 2 కారు వేసుకుని మా ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఫోన్ చేసినారు. అయ్యా మీ ఇల్లు ఎక్కడ, చిన్నమాస్పల్లి అంటే, అదేంటి సార్ ఎక్కడికి వచ్చారంటే మీ ఇంటికి వచ్చినామన్నాడు. ఏం సార్ ఏమైంది అంటే, అదేంటి రాకూడదా అన్నాడు. అబ్బాయి అదేంటి సార్ రండి వస్తున్నాలేండి అని నేను రోడ్డు మీద పోయి వాళ్ళని రిసీవ్ చేసుకుని మా ఇంటికి పిలుచుకొని పోతే 10,000 డబ్బులు మా భార్యకు నాకు బట్టలు పెట్టినారు. ఆ బట్టలు కూడా చీపీ కాదు, చాలా కాస్ట్లీ, విలువైనవి, మంచి బ్రాండ్. 10,000 డబ్బులు బట్టలు పెట్టినారు. నాకు ఎంత సంతోషమో. పొగుడుతూ ఉంటే, అయ్యా మా స్టాఫ్ అంతా పొగుడుతూ ఉన్నారు, భలే ఉన్నాయి వంటలు, ఎక్కడి నుంచి పిలిపించినావు, చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వంటలు
అనేసి పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోయినాము ఆనందము. అందుకే మా భార్య ఉండి ఏమైనా కానీ అన్నకు బట్టలు పెట్టాల్సిందే, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే, మనకు బాగా సక్సెస్ చేసినాడు పదండి అని బలవంతం చేసింది వచ్చినాము అని 10,000 డబ్బులు పెట్టి బట్టలు పెడితే తీసుకొని సంకలు గుద్దుకొని సంబరపడిపోతా ఉన్నా. మరి ఎలీషా ప్రవక్త అట్లా సంతోషంగా తీసుకోవచ్చు కదా, తప్పేముంది? డిమాండ్ చేయలే కదా, బలవంతం చేయలే, ప్రేమతో తీసుకొని వస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నాడండి చూడండి అన్నమాట. 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను. వా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి, ఎంత ఖచ్చితంగా. యెహోవా జీవముతోడు దాన్ని నేను ముట్టను. బయటకు కూడా ఎలా అయినా శిష్యులతో చెప్పి పంపిస్తున్నాడు, గెహాజీతోనే పంపిస్తున్నాడు. అరే బాబు, ముట్టను కూడా ముట్టనురా బాబు, అవసరం లేదు, నాకు వెళ్ళిపోమని అన్నాడు. అంటే అంత రోషంతో ప్రభు కొరకు జీవించేవాడు. ఎందుకు తీసుకోలే డబ్బులు అంటే, అన్నింది నేను ముట్టాను. వాళ్ళు ఎవరు? అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. వారి సొమ్ముని నేను తీసుకోను, ఇది నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఇస్తాడు. అంత రోషంగా ఎలీషా ప్రవక్త జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ గేహాజీలో పుట్టింది ఏంది? ఆశ పుట్టింది. అరే బాబు, ఈయన వద్దంటే అది ఎందుకు మనం వదులుకోవాలరా బాబు, ఇంత విలువైన వస్తువులు, బంగారు, వెండి, ఇది దాచిపెట్టి ఇది నేను తీసుకుంటా, ఆయన వద్దంటున్నాడు, ఇది నేను తీసుకుంటా అని ఆశతో తను తీసుకొని ఏం సంపాదించుకున్నాడు? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. సరే, ఎలీషా ప్రవక్త దగ్గర ఒక్క శిష్యుడు ఉన్నాడు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ రాయబడినటువంటి మాట అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. ఎంతమంది శిష్యులు తన దగ్గర చేరినారంట? గెహాజీ ఒక్కడే ఉన్నాడు. ఆ పనికిమాలోనికి కుష్ఠరోగం వచ్చింది. ఆశపడి దురాశతో తను ఆ సొమ్మంతా తను తెచ్చుకోవటం ద్వారా తను కుష్ఠు రోగాన్ని సంపాదించుకొని తను కూడా ఎలీషా నుండి వెడలిపోయినాడు, దూరం అయిపోయినాడు. కానీ ఇక్కడ 6వ అధ్యాయం ఒక్క అధ్యాయమే చేంజ్ అయిపోయింది. ఎంతమంది శిష్యులంట? అతని యొద్ద నివసించడానికి పట్టనంత శిష్యులు ఎక్కువైపోతూ వచ్చినారు. వారు నివసిస్తున్నటువంటి స్థలము వారికి సరిపోవడంలా విస్తరించిపోతూ ఉంది. ఈనాడు సంఘాలు విస్తరించకపోవడానికి కారణము ఏంటి? విస్తరించకపోవడానికి కారణం దైవ సేవకుడు దైవికమైనటువంటి క్రమములో, దైవికమైన విధానములో ప్రభు చిత్తాన్ని ఎరిగినటువంటి దైవ సేవకుడుగా ఎలీషా ఉన్నాడు గనక వారు నివసిస్తున్నటువంటి స్థలము సరిపోవడంలే, అధికమైపోతూ ఉంది, ఎక్కువైపోతూ ఉంది, విస్తరించిపోతూ ఉంది. ఈ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే వారు నివసిస్తున్నటువంటి స్థలం, దేవుని సన్నిధిని అనుభవించే ఆ స్థలము సరిపోనంతగా ఇరుకైపోతే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినారు? ప్రవక్త దగ్గరికి వచ్చినారు. ప్రవక్త దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటా ఉన్నారు. ఈనాడు సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయంటే, సంఘాలలో విశ్వాసులకు సేవకునికి మధ్య ఏం లేదు, సమాధానం లేదు. అంటే విషయాలు చెప్పుకోవడంలా, మన పరిస్థితులు సేవకునితో పంచుకోవడంలా. సేవకునితో చెప్పాల్సిన అవసరమా? ఏం అయిపోక చెప్తే ఏంది, చెప్పకపోతే ఏమి, అవసరం లేదు. అలాంటి ధోరణి ఈనాడు ఎక్కువైపోతూ ఉంది. మైండ్ మన సంఘంలో పెట్టదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఈనాడు బయట జరుగుతున్న విషయాలను నేను గమనించి, సంఘాలలో జరుగుతున్నటువంటి గలిబిలి, సంఘాలలో జరుగుతున్నటువంటి అసమాధానము, గొడవలు, కొట్లాటలు,
దీని అంతటికి కారణం ఏంటంటే సేవకునికి విశ్వాసులకు మధ్య సమాధానం లేదు. ఇక్కడ ఎలీషా యొద్దకు శిష్యులు వచ్చినారు. అయ్యా, మనము నివసిస్తున్నటువంటి స్థలము సరిపోవడం లేదయ్యా, చాలా ఇరుకుగా ఉంది, కాబట్టి నీ సెలవైతే మేము వెళ్ళి మ్రాణులను తీసుకొని వస్తాం, మ్రాణులు నరికి తీసుకుని వచ్చి మంచిగా గుడారాలు వేసుకుంటాం, మనం అందరం చక్కగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అని ఎలీషా ప్రవక్తతో చెబితే, ఆయన కూడా చాలా మంచివాడు కదా ఎలీషా ప్రవక్త. ఈయన ఏం చేసినాడు, సరే మంచిది, మీరు అలాగే వెళ్ళి తీసుకున్నాండి అని చెప్పినాడు. ఈనాడు సంఘాలలో సమస్యలు అధికంగా అవడానికి కారణం ఏంటంటే, విశ్వాసులు చెప్పిన మాట సేవకులు వినరు, సేవకుడు చెప్పిన మాట విశ్వాసులు వినరు. అందుకే వారి మధ్య అసమాధానం కలుగుతూ ఉంది. నువ్వు చెప్తే మేము చేయాలా అని సేవకుడు అనుకుంటాడు, సేవకుడికి మేము చెప్పాలా అని విశ్వాసులు అనుకుంటూ ఉంటారు. ఈ రీతిగా సమాధానం లేకోకుండా వారి మధ్య ఏమవుతుంది, ఎడమైపోతూ ఉంటుంది. సమాధానం లేకుండా, పరిచర్య సరిగా జరగకోకుండా, సంఘము విస్తరించుకోకుండా, సంఘము కట్టబడుకోకుండా అసమాధానము శత్రువు మనలో పెడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శిష్యులు కానీ ప్రవక్త కానీ వారి ఐక్యత చూడండి ఎంత మంచిగా ఉందో. వారి ఐక్యత, వారి కలిసి, అయ్యా దయచేసి మాకు సెలవిస్తే మేము వెళ్ళి పని చేస్తాం. సంఘం కట్టబడడానికి మనం ప్రయాసపడే వారంగా ఉండాలా. శిష్యులు ఆ పని చేస్తూ వచ్చినారు. సంఘం కట్టబడాలా, అనేక మంది ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి, శిష్యులు అధికమైపోతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. ఇది సరిపోవడంలో మందిరము, దీన్ని ఇంకా మనం కట్టాలా, దీన్ని ఇంకా మనము కట్టాలా. ఇది భౌతికమైన మందిరం కావచ్చు, ఆత్మీయమైన మందిరమైనా కావచ్చు. కాబట్టి దీని కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. అది ఒకరి వల్ల కాదు, కలిసి వస్తే. అట్లా సేవకుడు, ఇట్లా విశ్వాసులు కలిసి ఒక మాట మీద దేవుని చిత్తానుసారంగా సంఘం కొరకు ప్రయాసపడితే ఆ సంఘం ఎంతగానో కట్టబడుతుంది. కాబట్టి ఈ సేవకుడు సరే మంచిది, మీరు వెళ్ళి ఆ పని చేయండి అంటే, కొంతమంది వెళ్ళారు కానీ వారిలో ఒక శిష్యుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఈయనకి వచ్చి, అయ్యా మేము పోవడం బాగలేదు, నీవు కూడా మాతో వస్తే బాగుండు అని చెప్తాడు అనమాట. బా, ఎంత మంచి శిష్యులండి వీళ్ళు. మేము మాత్రమే కాదు, నీవు కూడా మాతో రండి, మీరు మాతో కలిసి రండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అలా పిలిచినప్పుడు ఈ ప్రవక్త, నేను రాను పో, అవసరం లేదు పో, మీరే చేసుకొని రాపోండి అనలైనా, అవునా నేను కూడా రావాలనా, సరే నేను కూడా వస్తాను. మొదట మేము వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తామంటే, సరే వెళ్ళండి అని నన్ను పిలిచలేదే అని మనసులో పెట్టుకోలే ఆయన. తిరిగి సంతోషంగా ఒక వ్యక్తి శిష్యుడు వచ్చి, అయ్యా మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, అందరం కలిసి తీసుకొని వస్తామంటే చాలా మంచిది, మనం అలాగ చేద్దామనేసి తను కూడా వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కొండపేటలో మందిరం కడతా ఉన్నాం. కట్టెలు చాలా కొరతగా ఉంది మందిరంలో. భోజనం చేసుకోవడానికి కూడా కట్టెలు, అప్పుడు గ్యాస్ పెద్దగా వాడేదిలే, అన్ని కట్టెలతోనే. అప్పుడు సీని తోట ఒక నాగిరెడ్డి అన్న చెప్పినాడు, పెద్ద తోట ఉందన్న, వాళ్ళని అడిగితే మొత్తం ఆ చెట్లన్నీ కొట్టుకోమని చెప్పినారు అని అంకుల్తో చెప్పినప్పుడు చాలా సంతోషంగా సంఘంలో బయలుపరిచినాడు. అసలు ఈ సందర్భం చదువుతుంటే నాకు అదే గుర్తొస్తూ ఉంది. అంకుల్, ఆంటీ, సంఘం అందరం కలిసి వ్యాన్లు వేసుకొని, ఆటోలు వేసుకొని ఆ కొండపేట దాటి ఆ సుగర్పేటకి మధ్యలో ఆ కట్టెలు కొడతా ఉంటే ఆ సంతోషం అలిగాల. అక్కడికి ఆంటీ ఈరోజు చేస్తున్న పులగమన్నము, చినికల పచ్చడి ఆంటీ స్వయంగా చేసిందనమాట. ఆ రోజు ఇప్పటికి మర్చిపోను ఆ రుచి. ఆ తోటలో కూర్చొని ఆ భోంచేస్తా సంతోషంగా ఆ కట్టెలు కొడతా ఉంటే ఎంత సంతోషం. ఎటు పోయింది సంతోషం? ఇప్పుడు ఆ ఆనందం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐక్యత లేని కారణాన. సేవకుడు, విశ్వాసులు కలిసి ఐక్యతగా లేరు ఈనాడు. ఆయనకు మేము చెప్పాల్సిన అవసరం లేదని మనం అనుకోవడము, ప్రతిదీ వీళ్ళతో నేనెందుకు చెప్పాలని అతను సేవకుడు అనుకోవడము.
మన మధ్య అసమాధానం కలుగుట ద్వారా, ఐక్యతను కోల్పోవడం ద్వారా నష్టం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనం అనుకుంటా ఉన్నాం ఏం కాలేదులేని, తీరని లోటున సంఘంలో జరుగుతూ ఉంది. ఎంతో సంఘము ఆత్మీయంగా నష్టపోతూ ఉంది. సంఘం ఆత్మీయంగా కట్టబడడంలే, నూతన ఆత్మలు రావడంలే, వచ్చిన వారే ఆగిపోతూ ఉన్నారు దేవుని మందిరానికి. వచ్చిన ఆత్మలను కాపాడుకోవడమే కష్టమైపోయింది. ఇంకా అక్కడి నుంచి నూతన ఆత్మలు వస్తాయి. ఎప్పుడు ఈ మందిరం ఫుల్ అయిపోయి ఓయేమో పట్టడంలే, ఈ మందిరాన్ని పెద్దది చేయాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆ యొక్క ఎలీషా ప్రవక్త మనసు, ఆ శిష్యుల మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు అద్భుతం చేస్తాడండి. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయడు? ఆ బలహీనత ఏందో, ఆ లోటు ఏందో దేవుడు నీతో నాతో బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ మనము పోగొట్టుకున్నాం, ఏది పోగొట్టుకున్నాం, ఎక్కడ మనం నష్టం చేస్తూ ఉన్నాం, అది మనం గ్రహించి తిరిగి దాన్ని సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది కదండి. సరే, వారు వెళ్ళారు, కట్టెలు కొడుతూ ఉన్నారు. కొడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి యొక్క గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయినాక ఆ వ్యక్తి పరుగున ఎవరెద్దుకు వచ్చినాడు? ఎవరెద్దుకు వచ్చినారండి? మరి వస్తున్నారా మీరు? మీకు వస్తున్న కష్టాలు, మీకు వస్తున్న సమస్యలు, మీకు వస్తున్న బాధలు సేవకునితో పంచుకుంటా ఉన్నారా? చెప్పినావు పోన్నా, ఆయనతో మేము చెప్పుకోవాల్సిందే, అవసరమానా? పోనానైనా అతనికి చెప్పుకుంటే ఇంకా సమస్య ఎక్కువైతుంది అనడం లేదా మనము? అయితే ఆ శిష్యులు ఎంత మంచి వాళ్ళంటే, ఆ వస్తువు పోయిన వెంటనే, గొడ్డలి పోయిన వెంటనే పరుగున వచ్చినాడు. లబోదివో మొత్తుకుంటా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఆ రాయబడిన మాట అండి, మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఉందా లేదా మాట? 5వ వచనం, ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను. మొరపెట్టడం అంటే ప్రాధేయపడుతూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు, రొమ్ములు బాదుకుంటా ఉన్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అంటే తన బాధ ఎంతో దాని అంతా కూడా చెప్పుకుంటా ఉన్నాడు. అతని అన్ని విషయాలు సేవకుని చెప్పుకోవాలని కాదు, కానీ మన పరిస్థితి, దేవుని సేవకుడు ఎందుకు దేవుడు మనకు ఇచ్చాడు అని అంటే, మన సమస్యలు చెప్పుకోవడానికి, మన బాధలు చెప్పుకోవడానికి, మన ఇబ్బందులు కనుక చెప్పుకోవడానికి. ఆనాడు ప్రవక్తలు ఆనాడు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, లేకపోతే వారి సమస్యని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో వారు కనిపెట్టినప్పుడు ఆ సమస్య ప్రవక్త ద్వారా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆనాడు ప్రవక్తలుగా పిలువబడుతూ వచ్చినారు, ఈనాడు దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారి విషయంలో కూడా మనము చేయవలసినటువంటి పద్ధతి ఇది. ప్రతిదీ కూడా దైవ సేవకుని వద్దకు మనం పరిస్థితిని తీసుకొని వెళ్ళాలి. అన్న, ఇదిగో ఈ సమస్యలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నా, ఈ అప్పులో ఉన్నా, ఇదిగో నా పిల్లల పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉంది, నా కుమారుడు నా కుమార్తె లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, తప్పిపోయినారు, వారు ఎంతగానో దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు అని మన పరిస్థితిని, మన కుటుంబ స్థితిని, మన అక్కరను, మన అవసరతను, మన సమస్యను అన్నిటిని కూడా చెప్పుకుంటూ రావాలా, కలిసిపోవాలి. ఇది కుటుంబం. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వారి యొక్క ప్రతి సమస్య నాకు చెప్పుకుంటారు, ఏది కూడా దాచిపెట్టరు. ఎందుకు? నేను తండ్రిని గనక, నేను కుటుంబంలో యజమానుని గనక, వారి విషయమై ఒక బాధ్యత, భారం నాకు ఉంది కనుక ప్రతిదీ చెప్తారు. సంతోషం వచ్చినా చెప్తారు, బాధ వచ్చినా కూడా చెప్పుకుంటారు, ఏది కూడా దాచిపెట్టరు. ఇది కుటుంబం. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వారం కాబట్టి మనమందరం ఒక కుటుంబం. కుటుంబంలో ఒకరము మనం ఎలా ఉండాలా? కలహించే వారంగా ఉండకూడదు, ఒకరి మీద ఒకరు ద్వేషించుకునే వారంగా ఉండకూడదు, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకునే వారంగా ఉండకూడదు, ఒకరంటే ఒకరము
ఎలా ఉండాలి మనము? సమాధానముతో, ఐక్యతతో ఉండాలా. చెప్పొచ్చులేనా, మేము కూడా వచ్చి చెప్తాం నిలబడుకొని. చెప్పడం సులభంలే, అది పాటిస్తే తెలుస్తుంది. ఎవరున్నా నువ్వు నా కరెక్ట్గా నువ్వు ఉన్నావా ముందు అని ఆలోచనలా సాతాను మీలో పెట్టినాడా లేదా? సాతాను యొక్క పనే అది. ఇలాగూ ఒకరి మీద ఒకరము విమర్శించుకుంటా, ఒకరంటే ఒకరం సరిపోక ఈ ఐక్యతను మనము కోల్పోతూ ఉన్నాం. ఒకరంటే ఒకరు పడక, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని, ఒకరంటే ఒకరిని ద్వేషముతో దూషించుకుంటా ఉన్నాం. ఇది దేవుని పిల్లలంగా మనకు తగదు. అందుకే మన సంఘాలన్నీ కూడా పతనమైపోతూ ఉన్నాయి, చెల్లా చెదరైపోతూ ఉన్నాయి. ఎంతగానో నష్టంతో ఈనాడు, ఎంతో కొరతతో ఆత్మీయంగా కట్టబడాల్సినటువంటి సంఘం ఎంతగానో పతనం అయిపోతూ ఉంది. దానికి కారణం నీవు నేనే. సంఘము పతనం కారణం మనమే. సేవకుడు కాదు, ఇంకొక సంఘ పెద్ద కాదు, వాళ్ళు కాదు, ఇల్లు కాదు, మనందరము దీనిలో పాలి భాగస్థులమే. సంఘం కట్టబడాలంటే మనందరం కలిసి రావాలా, ఐక్యతతో రావాలా. దేవుని సన్నిధిలో మనమందరము కలిసి కుటుంబంగా సంఘాన్ని కట్టుకున్నప్పుడు అది ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. ఆనాడు శిష్యులు నివసిస్తున్నటువంటి స్థలము ఇరుకైపోయింది. ఇరుకైపోవాలి మన సంఘం, ఎక్కువగా రావాల ఆత్మలు. అలాంటి స్థితిలోనికి మన సంఘం రావాలంటే మనం కలిసి రావాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు నా కుటుంబంలో నా భార్యని నేను ఏదైనా నా భార్య గురించి తప్పుగా చెప్పాను అనుకోండి, ఇతరులకు ఎవరిని అవమానం చేసుకున్నట్లు? మా అమ్మను కానీ నా పిల్లల్ని కానీ వాళ్ళ గురించి ఏదైనా తప్పు చెప్పు. బలహీనతలు ఉంటాయి. బలహీనతలు కుటుంబంలో ఉండవా? వ్యక్తిగతంగా బలహీనతలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, అందరిలో ఉంటాయి. చెప్పే నాలో ఉంటాయి, వింటున్న నీలో ఉంటాయి, సేవకుల్లో ఉంటాయి, పెద్దల్లో ఉంటాయి, విశ్వాసం అందరిలో ఉంటాయి. అంటే పెద్దలు అంటారు కదా, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంట. ఇంటిని మనము మన సమస్యలు లేకపోతే మన బలహీనతలు చెప్పుకుంటాం. ఎవరైనా కుటుంబంలో తప్పిపోయినారు, చెడిపోయినారు, పాపం చేసినారు అనుకో, మా పాప ఇలా తప్పు చేసింది, పాపం చేసిందని దండోర వేసుకుంటామా? ఒకవేళ చెప్పుకున్నాం అనుకో, ఎవరికి అవమానం? మనకే కదా, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకే కదా, కుటుంబానికే కదా. ఇప్పుడు మన సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఇతరులకు చెప్పుకుంటే అవమానం ఎవరికి? మనకే కదా. మనల్ని మనం అవమానం చేసుకున్నట్లే కదా. మన సంఘాన్ని మనము గౌరవించుకోకూడదు? మన సంఘము ఒక రోషంతో, అన్ని సంఘాలు ఇలా ఉన్నాయి, మా సంఘం ఒక ప్రత్యేకంగా ఉండాలా, మేము చాలా దేవుని పిల్లలంగా, అబ్బా అలా ఉండాలా సంఘం అన్నట్లుగా మేము ఉంటామని ఎందుకు మనము కలిసి రాకూడదు? ఎందుకు మనం ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనము నిరూపించకూడదు? దేవుని కొరకు మనము సంఘం ఎలాగ ఉండాలో, దేవుని పిల్లలు ఎలా ఉండాలో, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, దీన్ని ఇతరులకు ఎందుకు మనం చూపించకూడదు? మన జీవితాంతం ఇట్టా కొనసాగించుకుందామా? ద్వేషించుకుంటా, దూషించుకుంటా, అవమానపరుచుకుంటా, ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటా ఇదే కొనసాగించుదామా? దేవుడు ఇష్టపడతాడా? ఒకవేళ ఇలాంటి స్థితిలో నేను వెళితే చివరికి దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలాంటివో బట్టబయలు ప్రభు చేస్తే అక్కడ చిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు మనం తెచ్చుకోవాలి చెప్పండి? ఎందుకు మనం ఇంత కఠినంగా ఉండాలా? ఎందుకు నా మాటే నెగ్గాలా అని మనము రోషంగా ఉండాలా? ఒక అడుగు మనం కిందికేస్తే ఏమైద్ది? తగ్గించుకుంటే ఏమైద్ది? ఇతరులను ప్రేమిస్తే, ఇప్పుడు ఇతరులు నిన్ను ద్వేషించినారు, నీ మీద చెడ్డ మాటలు చెప్పినారు, అబద్ధ సాక్ష్యం చెప్పినారు, లేనిపోని మాటలన్నీ నీ మీద చెప్పినారు, నన్ను ఇంతగా నిరుత్సాహపరిచినాడు, నా మీద నెపములు మోపినాడు, ఆ మనిషితో నా జీవితంలో మాట్లాడనంటే
అది కరెక్టేనా? ఏమవుతుంది? కానీలే, ఆ మనస్తత్వం అలాంటిదిలే, నేను ఆ మనిషితో నేను మాట్లాడతా, నా మనసు ఇది, నేను మాట్లాడతా అని ఎందుకు తగ్గించుకొని ఆ వ్యక్తితో మనం సమాధాన పడకూడదు? ఇతరులు ఒకవేళ ఏదైనా లోపం కనపడింది, ఇదిగో ఇలా దేవుని పిల్లలం కదా, ఇలాగ మనము ఉండకూడదు అని ఎందుకు మనల్ని మనము సరి చేసుకోకూడదు చెప్పండి? ఎందుకు మన జీవితాన్ని మార్చుకోకూడదు? ఎంతకాలం ఇలాగ మనం కొనసాగించుకుందాం? ఇక్కడ ఎలీషా ప్రవక్త ఆ శిష్యులు కలిసి సంఘం కట్టడానికి, ప్రభు పిల్లలు నివసించడానికి, ఆత్మీయంగా బలపరచడానికి వారు తీసుకున్నటువంటి తీర్మానం ఎంత మంచిదండి. అలాంటి తీర్మానం మనము మన జీవితంలో తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ వస్తువు పోగొట్టుకున్నాడు, వచ్చాడు, అయ్యా అది ఎరువు తెచ్చుకున్నటువంటిది, అది నా సొత్తు కాదు, అది ఏరే వద్ద నేను బదులు తెచ్చుకున్నా. అతను నేను ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలా? ఆ ప్రవక్త అన్నాడు, అది ఎక్కడ పడదు. మన ఆత్మీయ స్థితి ఎక్కడ పోగొట్టుకున్నామో అది గుర్తించాలా ముందు. ఎక్కడ పోగొట్టుకున్నాం? చాలాసార్లు మనం పోగొట్టుకున్నటువంటి దాని విషయమై పట్టింపు లేకోకుండా నేను కరెక్ట్గా ఉన్నానులే అనేసి మనము కొనసాగిస్తాను ఉంటాం మన ఆత్మీయ జీవితాన్ని. ఒక వ్యక్తి అంట విలువైనటువంటి ఒక ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు, బంగారు ఉంగరం పోగొట్టుకుంటే ఇంకా ఎంతో బాధ కదా. పోగొట్టుకున్న వస్తువు దొరికేంత వరకు దాన్ని వెతుకుతూనే ఉంటాం. నాది ఒక 10 రూపాయలు పోతే తట్టుకోలేను నేను, అది దొరికేంతవరకు నాకు నెమ్మది ఉండదు. అది ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది వెతుకుతూనే ఉంటా. పాపం ఆ వ్యక్తి వెతుకుతూనే ఉన్నాడు. అటు బండిలో వెళ్తున్నటువంటి వ్యక్తి చూసినాడు, పాపం ఏంటి ఈ వ్యక్తి వెతుకుతూ ఉన్నాడే, పాపం చాలా బాధతో వెతుకుతూ ఉన్నాడని గబగబా వచ్చి, ఏమయ్యా ఏం పోగొట్టుకున్నావు అని అడిగితే, అయ్యా నా విలువైనటువంటి బంగారు ఉంగరం పోయిందంటే, అయ్యయ్యో పోయిందా ఎక్కడా అంటే, వెతుకుతూ ఉన్నాను అన్నట. సరే నేను కూడా వెతుకుతా. 10 మంది వచ్చినారు, అట్నే అందరూ వెతుకుతూ ఉన్నారు, ఎవరికి కనపరాలే. ఫస్ట్ అడిగినటువంటి వ్యక్తికి డౌట్ వచ్చింది, అయ్యా నిజంగా నీ ఉంగరం పోయిందా? నిజంగా పోయిందయ్యా. ఎక్కడ పోగొట్టుకున్నావు? తెలియదు. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతా ఉన్నావు? ఇక్కడ లైట్ ఉంది, హెల్సర్ ఉంది కనుక ఇక్కడ ఎతుకుతా ఉన్నావు అన్నాడంట. అర్థమైందా? ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలియదు, ఎక్కడో పోయి వెతుకుతా ఉన్నాడు. అంటే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అది గ్రహించుకోకుండా వెతికితే ఏం ప్రయోజనం? ఏ విషయంలో నువ్వు పోగొట్టుకున్నావు, ఏ స్థితిలో నువ్వు పోగొట్టుకున్నావు, ఏది పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావు, అది గ్రహిస్తే, అది ఎరిగితే దానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఎలీషా ప్రవక్తతో అన్నాడు, అయ్యా ఇదిగో ఇక్కడే పోగొట్టుకున్నా. అక్కడ అన్నాడు, ఒక కొమ్మను నరికి ఆ పడిన చోట ఆ ఎలీషా ప్రవక్త వేసినాడు, కొమ్మని వేసినాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, వాస్తవంగా నీటిలో కొమ్మ ఏమవుతుంది? తేలుతుంది. ఇనుప ముట్టు ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. ఎప్పుడైతే ఆ కొమ్మ నరికి అక్కడ వేసినాడో ఈ కొమ్మ మునిగిపోయింది, ఇనుప ముట్టు పైకి తేలింది. అది ఎలా సాధ్యం? ఇనుప ముట్టు నీటిలో తేలుతుందా చెప్పండి? బైబిల్లో ఊరికి రాస్తుంటారులేండి, ఊరికే అది నమ్మడానికి అసాధ్యం అని అనుకుంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా సముద్రం చూసారా? సముద్రంలో ఏముంటాయి సముద్రంలో? ఎవరికి తెలియదా? ఓడలు ఉంటాయి, స్టీమర్లు ఉంటాయి, పెద్ద పెద్ద నావలు ఉంటాయి కదా, పెద్దవి. కొన్ని అయితే దాదాపు 15 అంతస్తులు, 20 అంతస్తులు కూడా ఉంటాయి. ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంటాయి. పెద్ద ఇటు కంటి చూపు మేరకు ఎత్తు ఉంటాయి. చాలా కొన్ని వేల టన్నుల బరువు ఉంటాయి. ఆ స్టీమర్లు దేంతో చేస్తారు చెప్పండి? ఇనుమే కదా, ఇనుమే, చెక్కతో చేయరవి.
చిన్న చిన్న ఓడలు పడవలు అయితే చక్కగా చేస్తారు, కానీ స్టీమర్లు ఇవన్నీ కూడా ఇనుముతోనే చేస్తారు. అప్పుడు అవి తేలినాయా మునిగినాయా? తేలినాయా మునిగినాయా? మానవుని మేధస్సుతో తన జ్ఞానముతో నీటిలో మునగకుండా అంత పెద్ద పెద్ద స్టీమర్లు తయారు చేసినటువంటి మానవ మేధస్సుకే మనము ఆశ్చర్యపోతే, ఒక చిన్న గొడ్డలి నీటిలో నుండి తేలడం దేవునికి అసంభవమా? అది పెద్ద లాజిక్ ఏం కాదు. అది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. మనం ప్రతిసారి అది గొడ్డలెట్ట తెలుతుంది ఇంత ఆలోచిస్తాం, కానీ దేవునికి అది చాలా సింపుల్. అది మానవుడే కొన్ని వేల టన్నులు బరువున్న స్టీమర్లు మునిగిపోకుండా తయారు చేయగలిగితే, సృష్టిని చేసినటువంటి దేవుడు ఒక చిన్న గొడ్డలి నీటిలో తేలడము ఆయన కష్టమైందా? కాదు కదా. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకుంటా ఉంటాం, పోనా నా జీవితంలో అక్కతో మాట్లాడను, అన్నతో మాట్లాడను, నన్ను ఎంత బాధ పెట్టాడు, నన్ను ఎంత దుఃఖపెట్టాడు, నా మీద ఎన్ని లేనిపోని మాటలు చెప్పినాడు, పోయి ఆయనతో ఎట్లా మాట్లాడాలా, అక్కతో ఎట్లా మాట్లాడాలా, ఆ సేవకునితో ఎట్లా మాట్లాడాలా, ఇది అసాధ్యం, ఇది జరగని పని అని హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం. దేవుడు ఆ స్థితిలో నుండి నిన్ను పైకి తేవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగ సాధ్యము అంటే, ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నువ్వు ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వైపు చూస్తే నీ జీవితాన్ని తేలిక చేస్తాడు ఆయన. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుండి ఆయన లేపడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు తప్పిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు అలాగే కొనసాగకుండా దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకొని, ప్రభా నా ఆత్మీయ స్థితిలో నేను పడిపోయాను, ప్రార్థనా జీవితంలో నేను పడిపోయినాను ప్రభా, విశ్వాసంలో నేను తప్పిపోతా వచ్చిన. ఒకప్పుడు ప్రేమ, సంఘాన్ని ప్రేమించేవాని, ఇప్పుడు ప్రేమ లేదు ప్రభా, నాలో ఐక్యత లేదు, నాలో సమాధానం లేదు, నేను పడిపోయినాను. లేవడం అనేది నాకై నేను లేవడం అనేది అసాధ్యము, ఇది నీకు మాత్రమే సాధ్యం. ఇదిగో నేను ఈ స్థితిలో నేను పడిపోయినాను, నన్ను లేవనెత్తు అని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగిస్తే తప్పకుండా నీ జీవితాన్ని ఆయన పైకి లేపడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రండి, మోకాళ్ళ మీదకి రండి. ఎక్కడ మనం తప్పిపోయినామో మన జీవితాన్ని సరిచేసుకొని, దిద్దుకొని, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ పొంది ప్రభు బలులో మనము పాలు పంపులు పొందుతాం. ఒక నిమిషము మౌనంగా మన జీవితాన్ని వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం.